ఇంతకుముందు మీరు షిరిడి సాయిబాబాని ఎక్కువగా కొలుస్తానని చెప్పించారు కదా మీరు. అంటే షిరిడికి షిరిడికి వెళ్ళడమే కాదు, నేను ఇక్కడ బార్ నడిపేటప్పుడు కూడా ద్వారకాపురి కాలనీలో ఉన్నటువంటి సిద్ధి సాయికి ప్రతి గురువారం రోజు 500 మందికి భోజనం పెట్టేవాడిని. ఇప్పటికి పెడతారా? ఆ భోజనం పెట్టేదానికి ఈ పాలిటిక్స్లోకి రాగానే అక్కడ మందిరం కట్టాను. ఎక్కడ? మన ఆత్మకూరులో బ్రహ్మాండమైన మందిరం 1 ఎకరాల్లో కట్టాను. కింద సత్సాయి, పైన షిరిడి సాయి. అలా బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు భగవంతుడు, కట్టాం. ఆ కట్టిన దాంట్లో మా ఫాదరు ల్యాండ్ కొనిచ్చాడు, ఒక 25 లక్షలు పెట్టి. మిగతా నా చేతనైన కాడికి 8-10 లక్షలు నేను ఖర్చు పెట్టాను. మిగతా కాంట్రాక్టర్స్ వాళ్ళు వీళ్ళు డైరెక్ట్గా గుడికి వేయమంటే గుడికి ఇచ్చారు. కాంట్రాక్టర్స్ బెదిరించి తీసుకొచ్చారా వాళ్ళు? ఎవరైనా నేను బెదిరించే దాఖలాలు లేవు. నాకు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే స్కూల్కో, పెళ్ళికో, కుర్చీలకో, టేబుళ్ళకో, బూర్లకో, గుడికో ఇవ్వమంట. అది నా అలవాటు. పాలమూరు జిల్లాలో దయాకర్ రెడ్డి గొంతు అంటే భయపడతారు అందరూ కూడా. ఆయన పాలమూరు జిల్లాలో దయాకర్ రెడ్డి అటువంటిది ఏం లేదు. ప్రేమ, నా మీద ఉండే ప్రేమ మిగతా వాళ్ళ మీద ఉంటుందని నేను అనుకోను. కానీ అవసరాలు వాళ్ళను నన్ను విమర్శించేదానికి కూడా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ కుటుంబ ఇబ్బందులు కావచ్చు, కానీ నేనేం చేయలేను కదా. చివరిగా నా వర్కింగ్ స్టైల్ నాకు మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చినప్పటికీ, మొన్న ఇచ్చినప్పటికీ, ఇలా ఎమ్మెల్యే కానప్పటికీ ఏమాత్రం మారలేదు. మారాలని చాలామంది చెప్తారు. మారితే దయాకర్ రెడ్డికి విలువ ఏముంది? ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే సిద్ధాంతం, అంతేగా. ఓకే, ఇన్ని చేసుకుంటే మీరు ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే ఇంకొక విషయం మీకు చివరిగా తీసుకుంటే, మీది సీతా దయాకర్ రెడ్డి గారిది ప్రేమ వివాహం అంటారు. ఎస్. ఎలా జరిగింది? అరేంజ్డ్ ప్రేమ వివాహమే. ఎలా? సొంత మేనత బిడ్డ. 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆమెనే చేసుకోవాలని నేను డిసైడెడ్. అవునా? ఆవిడ కూడా డిసైడ్ అయ్యారా బావనే చేసుకోవాలని? ఆవిడ డిసైడ్ అయిన తర్వాత ఆమెను అడగాలి. బట్ చేసుకుందంటే డిసైడ్ అయినట్టే కదా. సో ఒక చిన్న విషయము, మీరు 6 సంవత్సరాల అదే మీరు ఒక చిన్న విషయం తప్పుగా అనుకోండి. చిన్నప్పటి నుంచి కూడా సీతను చేసుకోవాలని రాముడు చాలా కలలు కన్నారు. ఈ దయాకర్ రెడ్డి గారుగా ఉన్న రాముడు చాలా ఇష్టపడ్డారు. ఓకే, అంతవరకు బాగుంది. అంటే తండ్రితో కొట్లాడి వచ్చిన తర్వాత అనుకుంటా మీరు, అంటే అప్పటికే సీత గారు వాళ్ళ నాన్న ఒక బార్ నిర్వహిస్తున్నారు. ఆ బార్లో మీరు పని చేస్తూ ఆవిడతో ప్రేమ కార్యకలాపాలు సాగించి పెళ్లి చేసుకున్నారన్న వాళ్ళ నాన్నకు బార్ నిర్వహించడం, ఆ ఫ్యామిలీ ఏంటి, ఆ బ్లడ్ ఏంటి, బార్ నిర్వహించడం ఏంటి? వాడు మీ అది దోమకొండ సంస్థాన ఫ్యామిలీ సార్. ఆయన బార్ నిర్వహించడం ఏంటి? నా మేనత్త కొడుకు కాబట్టి నేను అక్కడ ఫాదర్తో వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లోనే ఉన్న చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మదర్తో కానీ మా మేనత్త గారితో కానీ అటాచ్మెంట్ ఉంది. మా ఫాదర్తో సంబంధాలు ఎట్లాగన్నా ఇవన్నీ మనకు తెగిపోతాయి మా మేనత్తకు ఉంటుంది కదా, నాకు చేసుకోవాలనేది అప్పటి నుంచి ఉంది. సో అదే సాకారం అయిపోయింది, అంతే తప్ప ఆయన బార్ కాదు. ఆయన బార్ నడపడం ఏంటి, ఆయన బార్ నడపడం ఏంటి, ఆయన బార్ పెట్టడం. వాళ్ళ రెస్టారెంట్లో మీరు అదే బార్ రెస్టారెంట్లో వర్క్ చేసేవారు, వర్క్ చేస్తూ ఆవిడని ఇష్టపడ్డారు. ఆయన బార్ నేను పెట్టా బారు, నేను ఇంకో 2 ఫ్రెండ్స్ కలిపి పెట్టాం. చెప్పా కదా, ఒక బార్లో పోతే మా వాళ్ళు డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు సాయంత్రం కాగానే వాళ్ళకి ఇబ్బంది అయితే నేనే దొరుకుని రావాలి, ఏం తీసుకోను కాబట్టి అట్లా వచ్చేవాళ్ళం. ఆ పేర్లు వద్దు, పెద్ద పెద్దల్లో ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఎంపంటే వాళ్ళకి సేఫ్టీ కోసం నేను ఉండేవాడిని. అట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఒక బార్ ఉన్నప్పుడు ఏదో గొడవ అయింది. ఈ అమ్మ వీళ్ళ బార్ ఏందిరా, మనమే బార్ పెడదాం అని వచ్చి పొద్దున డిసైడ్ అయిపోయి ముగ్గురం కలిసి పెట్టేశాం. ఏం దాని మీద పడి అది నేపథ్యం. అది 2 ఏళ్లే. 81 ఎండింగ్లో పెట్టాం, 83-84 క్లోజ్ అంతే. నేనే పెట్టింది దివాంచి బార్ అని పెట్టాం. దానికి ఆ పేరు దివాంచి అని పెట్టింది రవీంద్రన్న, చెన్నారెడ్డి గారి పెద్ద కొడుకు రవీంద్రన్న పెట్టాడు. ఆయన కూడా బంధువు మా అత్త తరఫు నుంచి కూడా. ఆయన పెట్టాడు దివాంచి అనేది, సౌత్ ఆఫ్రికన్ నేమ్ అని. దివాంచి కమ్ అండ్ గెట్ మ్యాడ్ అని దాని అర్థమట. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేకుండే ఒక్కటి అది పెట్టాను. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉందని ఆయన సజెస్ట్ చేశాడు. అరేంజ్డ్ అండ్ ప్రేమ అయినా కూడా ప్రేమను మీరు ఎక్స్ప్రెస్ చేశారా? ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు? అది అవన్నీ జరిగిపోయినాయి. అట్లా అటాచ్గా తిరుగుతున్నాం. వాళ్ళ 4 ఆడపిల్లలే, అత్తగారికి 4 ఆడపిల్లలే. వాళ్ళ ఇల్లు చూస్తే ఇప్పటికీ టెన్షన్ పడతారు. మీరు 25 ఎకరాల ఒక ఇల్లు అది. దాన్ని ఇప్పుడు క్లీన్ చేయాలని పోతే మన 74 లక్షలు అవుతున్నాయి. అవునా? చేయించచ్చు కదా, అత్తగారు ఇల్లే కదా. మాత్రం చెప్పారు ఎలా ఎక్స్ప్రెస్ చేశారని మాత్రం చెప్పారు. వారసులు పెద్ద ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేశారని మాత్రం చెప్పారు. ఆ ప్రేమ ఇప్పటికీ ఉందా? ఇంచు కూడా తరగలేదు.
అప్పుడు ప్రేమించే రోజు ఇద్దరం ఫైర్ బ్రాండ్లే మళ్ళా ఇద్దరం ఫైర్ బ్రాండ్లే అయినా కానీ కానీ ఫైర్ బ్రాండ్ అయినా కూడా adjustment రాజకీయంగా సీత గారిదే పై చెయ్యి ఇంట్లో అంటారు. ఎక్కడ ఎవరిది మా దగ్గర పై చేయి ఎవరిది అనేటువంటిది చాలా ప్రయోగాలు చాలా మంది ప్రయత్నం చేశారు కనుక్కోవడానికి. ఎవరిది వాళ్ళకి ఏం అర్థం కాల. ఓకే అట్లా పై చేయి ఆమెదో నాదో అని ఎప్పుడు మేము భావించాం. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం సీత సమానంగానే గారితో పోతాం. చిన్నప్పటి నుంచి సీత గారితో ఫిక్స్ అయ్యారు కాబట్టి కాలేజ్ డేస్లో ఎవరిని లవ్ చేయలేదు మీరు. మేబీ నా మెంటాలిటీ కావచ్చు అది. అంతే అవన్నీ అంతే ఆ efforts ఏం లేవు. ఆల్రెడీ మనసు నా ఒకరికి ఇచ్చేసాను ఒక నా దగ్గర వరకు మనసు ఆ అఫేర్స్ ఛాయిసే లేదు. సినిమాలు ఎప్పుడైనా చూసేవారా బాగా? సినిమాలకు వెళ్ళేవాళ్ళం కదా, ఎప్పుడైనా వెళ్తాం. అంటే మ్యారేజ్కి ముందు మ్యారేజ్ ముందు చాలా తక్కువ ఇప్పుడు ఒకటి. చివరికి ఏ సినిమా చూశారు? మొన్న ఇది రాజు మంత్రి, నేనే రాజు నేనే మంత్రి చూసారా? బాగుందా? పర్వాలేదు. సో ఆ, ఈ రేపు సినిమాలు ఏముందండి, కాన్సెప్ట్లు తక్కువ ఉంటాయి, హడావుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇద్దరు వెళ్తుంటారు వితౌట్ గన్ మ్యాన్స్ అంతా. కుటుంబంతో వెళ్తాం, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వెళ్తాం, మేమిద్దరం వెళ్తాం. అత్తగారు నా మరదలు వస్తే వెళ్తాం. ఇద్దరు స్టేట్స్లో ఉంటారు, ఒక ఆమె ఇక్కడ ఉంటుంది అంతే. ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ జెడ్పీ చైర్మన్ కదా, మీకు గన్మెన్లను ఇచ్చారు ఇప్పుడు? లేదు, మేము ఎప్పుడు అడగలేదు కూడా. ఎందుకు? కారణం ఏంటి? అవసరమే ఉంది మాకు గన్మెన్తో. మేము జనంలో తిరిగేవాళ్ళం, ఆ, జనంలోనే తిరుగుతుంటాం. మేము ఎప్పుడు గన్మెన్లో ఉండాలనేది ఎప్పుడు కోరుకోలేదు, మేము అడగలేదు కూడా. ఆ, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇస్తే కూడా అరే బాబు ఇంటికి పోరంటే వాళ్ళు మొత్తుకున్నారు, సార్ మమ్మల్ని సస్పెండ్ చేస్తారని వాళ్ళు. ఆ. పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. మీ కొడుకులు కోడలు మీరంతా కలిసే ఉన్నారు? ఎవరికి వాళ్ళు అందరం కలిసే ఉన్నాం. ఒకటే, ఎలాంటి అరమరికలు ఏం లేవు, ఇప్పుడేం లేదు. ఏ ప్రాబ్లం లేదు. మీ కొడుకులకు పిల్లలు, మీ మనవరు మనవరాలు ఎంతమంది? ఒక మనవడు, ఒక మనవరాలు. ఒక బాబు కొడుకు పెద్దోనికి, చిన్నోడికి పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నోడు అమెరికాలో ఉండేవాడు. ఆ, వాడు శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి బీటెక్ ఎంఎస్ మిచిగన్ చేశాడు. చేసిన తర్వాత ఒక 5 ఏళ్ళు అక్కడే జాబ్ చేస్తాను పప్ప అన్నాడు. నీ ఇష్టం నాన్న. 5 years చేశాడు, వచ్చేసాడు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? పప్పా అంటారా? ఎవరిని? మీ కొడుకు పాప అంటారు, డాడీ అంటారు. అంతే అంతే. ఆ, ఎలా ఉంది ఇప్పుడు మీకు మనవడు మనవరాలతో అఫెక్షన్ మీకు ఎలా ఉంది అసలు? టైం పాస్ బాగా అవుతుంది. ఎంత వయసు ఉంటుంది బాగా వాళ్ళకి? ఆ? ఎంత వయసు ఉంటుంది? వీడు September 15th మనం 3 దాటాడు. ఎవరు మనవడు? ఆ. July 16th అమ్మాయి 2 years దాటింది. ఓ చిన్నపిల్లలు అయితే ఇంకా మనవడు మనవాళ్ళు చాలా ముచ్చటగా ఉంటుంది. 5 ఏళ్ళు అయింది పెళ్ళి. పెద్దోడికి పెళ్ళి 5 ఏళ్ళు అయింది, ఆ. చిన్నోడికి పెళ్ళి 4 ఏళ్ళు. 1 year డిఫరెన్స్లో ఇద్దరికి చేసేసాడు. ఆ, ఆ. ఎవరిని వచ్చి అడిగే ఛాన్స్ కానీ చూసే ఛాన్స్ కానీ ఇవ్వాలని. పబ్లిక్తో పబ్లిక్ సమస్యల మీద పోరాడడం అంటే ఇంటికి వచ్చి మనవడు మనవరాలతో ఎంటర్టైన్ అవుతుంటారు అనమాట. ఇట్లా ఉన్నంతసేపు అవతాత. స్క్రోలింగ్స్ కానీ పిల్లలతో కానీ అంతే, వేరే ఆ వ్యాపారాలు పెట్టుకున్నాం. ఆ, ఏదైనా ఫంక్షన్స్ బంధువులు వాళ్ళ ఉన్నా కానీ ఆమె పోవాల్సిందే తప్ప నేను పెద్ద పోరు. పట్టించుకోను. ఆ, క్యాడర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాం. ఖచ్చితంగా. 2 కాన్ఫరెన్స్లో ఎక్కడ ఉన్నా పోతాం. ఎందుకంటే ఇది రాజకీయ అవసరం కదా. అట్లనే కాదు, వీళ్ళకంటే కూడా ఐ లైక్ దెమ్. ఆ, ఇదంతా సోఫిస్టికేటెడ్ నటన. ఆ, బంధువులు కావచ్చు, ఆ, రాజకీయాల్లో పెద్ద మనుషులు కావచ్చు, సోఫిస్టికేటెడ్ నటన. అది ప్రేమ. హ్యాపీతో పిలుస్తారు, మనం పోతే ఆనందపడతారు. ఆ. ఓట్లదేముంది, పోయిన వాళ్ళు ఓటేస్తాడని చెప్పలేం కదా, అది వేరు. మన బాధ్యత అనుకుంటాం. అడు చిన్నోడు అంత దూరం నుంచి వచ్చి కార్డు ఇస్తాడు, హైదరాబాద్ దాకా వచ్చో లేకుంటే ఊరిలోనే ఇస్తాడు. నేను మంత్లో 20-25 రోజులు ఊర్లో ఉంటాను. 20 daysకి తక్కువ ఎప్పుడు ఉన్నాను. 25 రోజుల వరకు ఉంటాను. ఒక 5 రోజులు ఏదైనా ఛానల్కి పోవాల్సి వస్తున్నా, పార్టీ పని ఉంటే కూడా తెల్లవారుదాములో బయలుదేరి ఛానల్కి పోయి ఇంటికి పోకుండా మళ్ళీ వెళ్ళిపోతాను. ఛానల్ చూసి నాకు ఫోన్లు కొడుతుంటారు, నువ్వు ఛానల్కి వచ్చినట్టున్నావు, ఇంటికి రాలేదు. సో నేను అంత ఫాస్ట్గా రన్ అవుతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.